దేవుడు ఉండకూడదని చెప్పాడు. చెప్పిన దేవుడు అదృశ్యుడంట, ఆత్మస్వరూపి అంట. ఆయన నువ్వు ఆరాధించాలంటే నీ ఆత్మతోటి నువ్వు ఆరాధించాలంటే, కానీ నీ చేతులతో చేయబడిన ఒక విగ్రహం రూపంని నువ్వు దేవునిగా పోల్చుకొని దానికి నువ్వు సాగిలపడకూడదు, దాన్ని నువ్వు పూజించకూడదంట. మరి మీరేం చేస్తా ఉన్నారు? ఇదిగో నేను క్రైస్తవుడిని, నా దేవుని యొక్క రూపం ఇదిగో అని కంటికి చూపిస్తున్నారు. కంటికి చూపించేది దేవుడు ఎలా అవుతాడు? నీ చేతులతోటి నువ్వు సృష్టించుకున్న వాడి దేవుడు ఎలా అవుతాడు? ఈనాడు మీరు సైతమే కాదు, ఆనాడు ఇశ్రాయేలు జనాంగం సైతమే మోషే ఏమైనా మాకు తెలియదు, మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చిన మోషే ఏమైనా మాకు తెలియదు, మమ్మల్ని ముందుకు నడిపించటకు మాకు దేవత కావాలని ఒక హస్తకృతమైన విగ్రహాన్ని చేయించటం జరిగింది. చూద్దామా లేఖనం మనం. మోషే అంట 40 దినములు కనిపించలేదంట.